Good morning. Good morning. Good morning. Are you happy to see my face? No. Thank you so much for this opportunity. ఈ అవకాశాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. It's a joy coming back to Emmanuel House of Worship. ఇమాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్ సంఘానికి రావడం ఎంతో సంతోషం. Also, it's a trembling experience అంతేకాకుండా ఎంతో భయం కొలిపేటువంటి అనుభవం కూడాను. because I feel like standing in front of lions. ఎందుకంటే ఇక్కడ సింహాల ఎదురుగా నిలబడ్డట్టుగా అనిపిస్తుంది నాకు. Because you are blessed with the word of God very much more than any other church in this city. ఈ పట్టణంలో ఏ సంఘం కంటే కూడా ఎక్కువగా దేవుని వాక్యంతో మీరు ఎంతగానో దీవించబడ్డారు. Before I get into the word, I just want to show you this book. దేవుని వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా మీకు ఈ పుస్తకం చూపించాలనుకుంటున్నాను. This is a book we have produced for children. ఇది చిన్న బిడ్డల కొరకు మేము తయారు చేసిన పుస్తకం. There are 700 illustrations. 700 దృష్టాంతాలు ఇందులో ఉన్నాయి. And 52 stories from Genesis to Revelation. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 50 పైగా కథలు కూడా ఉన్నాయి. 52. 52. Because in a year we have 52 weeks. సంవత్సరంలో మనకు 52 వారాలు ఉంటాయి కాబట్టి. Our intention is to help the children to understand the word of God from cover to cover in a year. మా ఉద్దేశం ఏంటంటే ఒక సంవత్సరంలో చిన్నపిల్లలు బైబిల్ని ఈ కవర్ మొదలుకొని చివరి వరకు కూడా అర్థం చేసుకోవాలి అన్నదే. So you can teach one story a week and they will come to know the comprehensive idea of what the Bible is saying. వారానికి ఒక కథ చొప్పున పిల్లలకు చెప్పినప్పుడు చివరికి బైబిల్ అంతా కూడా ఏం చెప్తుంది అనేది వారికి అర్థమవుతుంది. Our desire is that the children will read the word. మా ఆశ ఏమిటంటే చిన్నపిల్లలు బైబిల్ చదవాలని. Because these days we know how children are being misled by so much of misinformation that's coming to them. ఎందుకంటే ఈ దినాల్లో చిన్నపిల్లలు వాళ్ళకు వస్తున్నటువంటి తప్పుడు సమాచారంతో వాళ్ళు ఎంతగా పక్కదారి పడుతున్నారో దాన్ని బట్టి. Okay, it costs just 200 rupees. You can give 10 children if you pay 2000 rupees. That's not a big deal. ఇది కేవలం 200 రూపాయలు మాత్రమే. మీరు 2000 ఖర్చు పెడితే 10 మంది పిల్లలకు ఈ పుస్తకాన్ని ఇవ్వగలుగుతారు. Thank you for that. This morning I got a news from one of my friends. ఈ ఉదయకాలం నా స్నేహితుడి దగ్గర నుంచి ఒక న్యూస్ వచ్చింది. He was admitted to Kim's Hospital this morning, early morning. ఉదయకాలాన్నే కిమ్స్ హాస్పిటల్లో తను అడ్మిట్ అయ్యారట. After I went there, he is in emergency ward. నేను అక్కడికి వెళ్ళి చూస్తే తను ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాడు. After I went there, I came to know that it is his birthday. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ రోజు ఆయన బర్త్డే. He is on bed and he is receiving happy birthday messages. బెడ్ మీద ఉండి ఆసుపత్రిలో హ్యాపీ బర్త్డే మెసేజ్లు వస్తున్నాయి అతనికి. What a contradiction. ఎంత విరుద్ధమైనటువంటి విషయం కదా. I didn't know what to tell him. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. He was under pain and he is receiving wishes. తనేమో చాలా బాధతో ఆసుపత్రిలో ఉన్నాడు, విషెస్ వస్తా ఉన్నాయి. And that's exactly was disturbing my mind. సరిగ్గా నా మనసును కలవర పెడుతున్నది కూడా అదే. Today is the 75th Independence Day. ఈ రోజున 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. The whole country is celebrating. దేశం అంతా వేడుక చేస్తూ ఉంది. And we are celebrating too. మనం కూడా ఈ వేడుక జరుపుకుంటున్నాం. So while coming back, I was observing on the road, there were hoardings put up by Yashoda Hospital. నేను అలాగా ఇక్కడికి వస్తున్నప్పుడు రోడ్డు మీద పక్కన చూస్తా ఉంటే యశోద హాస్పిటల్ వాళ్ళు ఒక హోర్డింగ్ పెట్టారు. And some of the hoardings read like this. కొన్ని హోర్డింగ్స్ ఇలా చెప్తా ఉన్నాయి. Freedom from heartache. గుండె నొప్పుల నుంచి, గుండె బాధ నుంచి స్వాతంత్రం. Freedom from diabetes. డయాబెటీస్ నుంచి, మధుమేహం నుంచి స్వాతంత్రం. Freedom from vaccine resistance. వ్యాక్సిన్ రెసిస్టెన్స్ నుంచి కూడా స్వాతంత్రం. I was asking, why didn't they put up freedom from extra bills? మరి అదనపు బిల్లులు చెల్లించిన అవసరం లేకుండా స్వాతంత్రం అని ఎందుకు పెట్టలేదా అని నేను అనుకున్నాను. See, we define freedom in so many ways. స్వాతంత్రాన్ని మనం రకరకాలుగా వర్ణిస్తుంటాం. So I want to draw your attention to one particular word. ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యం దగ్గరకు మీ గమనాన్ని తీసుకురావాలని కోరుతున్నాను. This verse is sandwiched between what is called the pre-freedom experience and the post-freedom experience. ఈ వచనము
స్వాతంత్రానికి ముందున్నటువంటి అనుభవానికి స్వాతంత్రం పొందిన తర్వాత పొందినటువంటి అనుభవానికి మధ్యలో ఉంటుంది. So let's pray and look into the verse. ప్రార్థనతో ఈ వచనంలో Father, we చూద్దాం. thank you for this wonderful morning. తండ్రి, ఈ ఉదయ కాలాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. We pray that you speak to us. ఆయన మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. We are here only to hear your voice. మీ స్వరాన్ని వినడానికి మాత్రమే మేము ఇక్కడ ఉన్నాం తండ్రి. May your name be glorified. మీ నామము మహింపరచబడును గాక. In Jesus' name we ask. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్. I do not know what was the passage taken for worship because I came little late. ఆరాధనలో ఏ వాక్యం మీద మీరు ధ్యానించారో తెలియదు, నేను కొంచెం ఆలస్యంగా వచ్చాను. But I realized that it is also on freedom. కానీ అది కూడా స్వాతంత్రం మీదే అనేది నాకు అర్థమవుతుంది. Were you here? Yes. What was the verse? Romans 8. Okay. Romans 8, Thank God I am 8, saved. 19 and 20. Okay. Now let's go to Galatians chapter 5. గలతీ పత్రిక 5వ అధ్యాయంలోకి వెళ్దాం రండి. Galatians chapter 5 గలతీ 5 verse 1. మొదటి వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. This is a wonderful verse. ఇది చాలా అద్భుతమైన వాక్యం. We know Galatians, the epistle to Galatians was written in a particular context. ఈ గలతీయులకు రాసిన పత్రిక ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో రాయబడిందని మనకు తెలుసు. It was written to clarify a lot of misconceptions and misunderstandings. ఎన్నో అపార్థాలకు వివరాలు ఇస్తూ రాయబడినటువంటి పత్రిక ఇది. In fact, he talks about a true gospel నిజానికి ఇది నిజమైనటువంటి సువార్త గురించి రాయబడింది, which is being adulterated. అది ఆ సువార్తని వాళ్ళు తప్పుడుగా లేకపోతే దాన్ని కలుషితం చేస్తా ఉన్నారు. So this verse, chapter 5 verse 1 is sandwiched between two experiences. కనుక ఈ 5వ అధ్యాయం మొదటి వచనము రెండు అనుభవాల మధ్యలో అది ఇరుక్కుపోయింది. In Telugu it is better translated. తెలుగులో చక్కగా తర్జుమా చేయబడింది. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసెను. It is for freedom that Christ has set us free, says NIV. NIVలో ఏముందంటే ఈ స్వాతంత్ర్యం కొరకు క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు అని ఉంది. What question comes to us when you read that phrase ఈ స్వాతంత్ర్యం? ఈ స్వాతంత్ర్యం అనేటువంటి మాట చదివినప్పుడు మనకి ఏమి మనసులోకి వస్తా ఉంది? What question comes to us? ఎలాంటి ప్రశ్న మనకు ఎదురవుతుంది? Or what question should come to us? లేకపోతే ఎలాంటి ప్రశ్న మనకు ఎదురవ్వాలి? Can somebody try? ఎవరన్నా చెప్పగలండి? ఈ స్వాతంత్ర్యము అన్నప్పుడు మనకు ఏ ప్రశ్న వస్తుంది? ఏమండి? Which freedom? ఏ స్వాతంత్ర్యం? Wonderful. ఏ స్వాతంత్ర్యం? Yes. You know, people have been defining freedom in so many ways. ప్రజలు స్వాతంత్రాన్ని రకరకాలుగా వర్ణిస్తున్నారు. Ayn Rand, a writer and a philosopher who influenced Ram Gopal Verma, she says like this. ఆయన్ రాండ్ అనేటువంటి ఆయన చాలా తత్వవేత్త. ఆయన కాదు, ఆమె మన రామ్ గోపాల్ వర్మ గారిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఆవిడ ఇలా చెప్పిందట. In fact, she is the mind behind all the rebels in the society today. ఈ రోజున ఉన్నటువంటి సమాజంలో తిరుగుబాటుదారులందరి వెనక ఉన్నటువంటి తత్వం ఆవిడే. She says freedom is to ask nothing, ఫ్రీడమ్ అంటే ఏది అడగకుండా, to expect nothing, ఏది ఆశించకుండా, and to depend on nothing. To depend on nothing. దేని మీద ఆధారపడకుండా ఉండేదే స్వాతంత్రం. How can you understand the statement? ఈ స్టేట్మెంట్ మనకు ఎలా అర్థం చేసుకోగలం? This is the philosophical way of playing with words. ఇది మాటలతో ఆడుకునేటువంటి ఒక తాత్విక విధానం ఇది. Some people define freedom in a way that we don't really understand what it is. కొంతమంది వాళ్ళకి ఏమీ అర్థం కాని రీతిలో స్వాతంత్రాన్ని వివరిస్తుంటారు. Well, we know about political freedom, financial freedom, all kinds of freedoms. మనకు తెలుసు కొన్ని రాజకీయ స్వాతంత్రాలు ఉన్నాయి, ఆర్థిక స్వాతంత్రం ఉంది, అలాంటివి ఉన్నాయి. But what is the freedom that the Bible is talking about? కానీ బైబిల్ మాట్లాడుతున్నటువంటి స్వాతంత్రం ఎలాంటి స్వాతంత్రం? You know, you might have heard about the story of the elephant. ఏనుగు గురించిన కథ మీరు విని ఉంటారనుకుంటా. In a circus, if you go and observe elephants, మీరు ఒక సర్కస్ కు వెళ్ళి ఏనుగును గమనిస్తే, the big elephant, పెద్ద ఏనుగు, he tied to a rope, ఒక దానికి తాడుతో కట్టేసి ఉంటుంది, and that is fixed with a tent peg.
ఒక చిన్న పెగ్ వేసి దానికి ఉంటుంది. The elephant doesn't move, doesn't try to get itself free. ఆ ఏనుగు అక్కడి నుంచి ఆ చిన్న తాడును పట్టుకొని దాని నుంచి కదలదు. I am sure you all know about this. దీని గురించి మీ అందరికి తెలుసు అనుకుంటారు. Why doesn't the elephant try to set free? ఎందుకని ఏనుగు దాన్ని స్వతంత్రం చేసుకుని స్వేచ్ఛగా వెళ్ళిపోవడలేదు? The big elephant that can pluck away such big trees. పెద్ద పెద్ద చెట్లను కూడా పెళ్లగించగలిగినటువంటి అంత పెద్ద ఏనుగు Why can't it try to get itself free from the small peg? చిన్న మేకుకు కొట్టబడి ఉంటే అక్కడి నుంచి ఎందుకు అది తప్పించుకోవడం లేదు? They say it's like this. ఇలా ఉంటుందట. When the elephant is born, ఆ ఏనుగు పుట్టినప్పుడు, when it is still small, అది ఇంకా చిన్నదిగా ఉన్నప్పుడు the baby elephant is tied to a peg like this. ఆ చిన్న ఏనుగు పిల్లని అలాంటి మేకుకే కట్టివేయబడింది. And the baby elephant tries to set herself free from that peg and it can't. ఆ చిన్న ఏనుగు పిల్ల ఆ మేకు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది. అది దాని వల్ల కాలేదు. It tries a lot. చాలా ప్రయత్నం చేసింది. Then it forms an opinion that this peg is stronger than this elephant. అప్పుడు తన మనసులో ఒక అభిప్రాయం ఏర్పడింది, ఈ పెద్ద ఏనుగు ఏనుగు కంటే కూడా ఈ చిన్న మేకే చాలా బలవంతురాలు అనుకుంది. Therefore, when it grows up, కనుక అది పెద్దగా అయిన తర్వాత that idea still remains in its mind. ఆ తలంపు తన మనసులోనే ఉండిపోయింది. The peg is a very scary element in its life. తన ఏనుగు జీవితంలో ఆ మేకు కనపడితేనే చాలా భయం వేస్తుంది దానికి. It doesn't try to set itself free. తాను స్వతంత్రాలుగా చేసుకోవడానికి ప్రయత్నించదు. What does this story tell us? ఈ కథ మనకి ఏం చెప్తా ఉంది? The greatest bondage, అతి గొప్ప బంధకం, the greatest bondage in a person's life is a bondage to believing a lie. ఒక వ్యక్తి జీవితంలో అతి పెద్ద బంధకం ఏదంటే ఒక అబద్ధాన్ని నమ్ముకోవడం. The greatest bondage is believing a lie. ఒక అబద్ధాన్ని నమ్మడమే అతి పెద్ద బంధకం. Then do Christians believe lies? క్రైస్తవులు అబద్ధాలు నమ్ముతారా? Why is Paul writing this to a church called church at Galatia? ఈ గలతీ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి దానికి ఈ పత్రిక పౌలు ఎందుకు రాశాడు? Do we still believe lies like that? ఇలాంటి అబద్ధాలే మనం కూడా ఇంకా నమ్ముతున్నామా? Maybe. బహుశా నమ్ముతున్నామేమో. That must be true in our church today too. మన సంఘంలో కూడా అది వాస్తవం అయి ఉండాలి. So Galatians chapter 5 is a very, very fascinating chapter. గలతీ పత్రిక 5వ అధ్యాయం ఎంతో అద్భుతమైనటువంటి అధ్యాయం. He talks about the lies that they were believing in. వాళ్ళు నమ్ముతున్నటువంటి అబద్ధాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. And the way out. దాని నుంచి తప్పించుకునే మార్గము. And the freedom that sets them free from this kind of life of lies and that sets on a way to transformation. ఆ తర్వాత ఈ అబద్ధాలలో ఉన్నటువంటి ఈ జీవితం నుంచి వాళ్ళని స్వతంత్రులుగా చేసేటువంటి మార్గం గురించి, ఆ తర్వాత వారిని రూపాంతరపరిచే లేకపోతే వేరే దగ్గర తీసుకెళ్లేటువంటి స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాడు. We do not have much time to expound on this, but I'll be just rushing through the outline. మనము ఇదంతా వివరంగా చూసే సమయం లేదు కాబట్టి త్వరగా చెప్పుకుందాం. And verse 2 onwards he talks about their belief in religiosity. 2వ వచనం నుండి మతపరమైనటువంటి విషయాలలో వాళ్ళకు ఉండేటువంటి నమ్మకం గురించి చెప్తున్నాడు. Their practices, వాళ్ళ ఆచారాలు. Especially he talks about circumcision. మరి ముఖ్యంగా ఈ యొక్క సున్నతి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. That means they totally misunderstood the concept of the gospel. దాని అర్థం ఏంటంటే సువార్త అనేటువంటి దాన్ని వాళ్ళు పూర్తిగా అపార్థం చేసుకున్నారు. They went back to their old traditions and they started believing in those. వాళ్ళు తిరిగి వాళ్ళ పాత ప్రాచీనమైన ఆచారాలకు వెళ్ళి వాటినే నమ్మడం ఆరంభించారు. That's where he talks about this freedom. అక్కడ ఆ సందర్భంలోనే ఆయన అంటున్నాడు ఈ స్వాతంత్ర్యము అంటున్నాడు. So what do I understand from verse 1? ఈ మొదటి వచనం నుంచి నేను ఏమర్థం చేసుకుంటున్నాను? Listen, brothers and sisters. చెప్పండి, వినండి. This verse tells me a peculiar phrase is used in this verse. ఈ వచనంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఉపయోగించబడింది. It is for freedom that Christ has set us free. మనల్ని స్వతంత్రులను చేయడానికే క్రీస్తు మనకు స్వాతంత్రం అనుగ్రహించాడు. We all know Christ has set us free from sin. మనందరికీ తెలుసు క్రీస్తు మనల్ని పాపం నుండి స్వతంత్రులను చేశాడని. We all know that Christ has set us free to go to heaven. క్రీస్తు మనల్ని పరలోకానికి వెళ్ళడం కోసం స్వతంత్రులను చేశాడని మనకు తెలుసు. We all know that Christ has set us free to enjoy the freedom life of happiness, joy and peace.
సంతోషము, శాంతి, సమాధానాలతో కూడినటువంటి జీవితం జీవించేటువంటి స్వతంత్రం దేవుడు మనకిచ్చాడు. But this verse tells me కానీ ఈ వచనం చెప్తుంది ఏంటంటే we are set free మనము స్వతంత్రులమయ్యాం with a free choice. ఒక స్వేచ్ఛా చిత్తంతోటి We are set free, మనకు స్వాతంత్రం లభించింది. but to continue in that freedom life is our free choice. అయితే ఆ స్వాతంత్రంలో కొనసాగాల వద్దా అనేది మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. Unfortunately, most of the Christians these days, we have forgotten this fact. మా దురదృష్టం కొద్దీ క్రైస్తవులు చాలా మంది ఈ సత్యాన్ని మర్చిపోయారు. That's what Galatians also forgotten. గలతీయులు కూడా అదే మర్చిపోయారు. They started believing that if we do this, if we do that, we will be free. వాళ్ళు ఏమనుకున్నారంటే మనం ఈ పనులు చేస్తే ఆ పనులు చేస్తే మనం స్వతంత్రం అవుతాం అనుకున్నారు. But the truth is they are reeling under the bondage of religiosity. అయితే సత్యం ఏంటంటే వాళ్ళు మతము అనేటువంటి భారం కింద నలిగిపోతూ ఉన్నారు. What should happen if you are free? మీరు స్వతంత్రులైతే ఏం జరిగి ఉండాలి? There's a totally different picture that Paul presents to these Galatians. ఈ గలతీయులకు పౌలు ఒక ప్రత్యేకమైనటువంటి పూర్తి భిన్నమైన ఒక చిత్రాన్ని చూపిస్తున్నాడు. So we need to understand what happens to set us free. మనల్ని స్వతంత్రులు చేయడానికి ఏం జరిగిందో గ్రహించాలి. And we need to understand what results after we are set free. మనం స్వతంత్రులమైన తర్వాత ఎలాంటి ఫలితం వస్తుందో కూడా మనం చూడాలి. Let's quickly go through those ideas of Paul. ఈ పౌలు చెప్పబోతున్నటువంటి తలంపులను ఒకసారి మనం చూద్దాం. This freedom, ఈ స్వాతంత్ర్యము, which freedom? ఏ స్వాతంత్రం? That freedom is explained in chapter 4. అది 4వ అధ్యాయంలో వివరించబడిన స్వాతంత్ర్యం. That is what he is explaining, and then comes to the summary of this freedom. ఆ స్వాతంత్రాన్ని వివరించిన తర్వాత దాని గురించినటువంటి సారాంశం గురించి ఇక్కడ చెప్తున్నాడు. Verse 4, chapter 4, verse 1 onwards. 4వ అధ్యాయం 1వ వచనం నుండి, మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్త అయ్యున్నను బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. Till 6. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. Wow. Freedom that God gives us is not just setting us free from the bondage of sin. దేవుడు మనకు అనుగ్రహించేటువంటి స్వాతంత్రము మనల్ని కేవలం పాపము నుండి, పాప బంధకాల నుండి స్వతంత్రం చేసేది కాదు. Or saving us from the punishment of sin. లేక పాపపు శిక్ష నుండి మనల్ని విడుదల చేసేది మాత్రమే కాదు. It's much better than that. దానికంటే శ్రేష్టమైనటువంటిది ఆ స్వాతంత్ర్యం. This is the freedom that gives us a relationship. ఈ స్వాతంత్రము మనకు ఒక సంబంధాన్ని కలుగచేసేది. Number 1, Paul is saying, మొట్టమొదటిగా పౌలు చెప్తున్న మాట ఏంటంటే, this freedom sets you on a relationship. ఈ స్వాతంత్రము మిమ్మల్ని ఒక సంబంధంలోనికి తెస్తుంది. That is the crux of this freedom. ఈ స్వాతంత్రంలో ఉన్నటువంటి సారాంశం అంతా కూడా అదే. Freedom through relationship. సంబంధం ద్వారా స్వాతంత్రం. This is not possible in any other religion. ఇది ఏ మతంలో కూడా సాధ్యం కాదు. No religion talks about this. ఏ మతం కూడా దీని గురించి మాట్లాడదు. The beauty of Christianity is now you are made the child of God. క్రైస్తవంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవయ్యావు. But unfortunately we forget this and we live like any other person on the roads. కానీ దురదృష్టం కొద్దీ ఈ సత్యాన్ని మరిచిపోయి అందరిలాగే మనం బ్రతికేస్తున్నాం. It says this freedom is through relationship where you can come and cherish that relationship with God, calling Abba Father. ఈ స్వాతంత్రం అనేటువంటిది మనకు ఒక సంబంధం ద్వారా ఏర్పడినటువంటి స్వాతంత్రం. ఆ స్వాతంత్రంలో మనము దేవుని దగ్గరికి వచ్చి ఆయనను అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం. This is what is the whole world searching for. ఇది లోకమంతా కూడా వెతుకుతున్నటువంటి స్వాతంత్రం. They want to know God. వాళ్ళు దేవుని తెలుసుకోవాలనుకుంటున్నారు. They want to get rid of that bondage and the burden of sin. పాపము అనేటువంటి బంధకం నుండి, భారం నుంచి విడుదల పొందాలనుకుంటున్నారు. But God is saying, I am much more interested in you because I want to make you my child.
అయితే దేవుడు అంటున్నాడు, నీ యందు నాకు ఇంకా ఎక్కువ ఆసక్తి ఉంది, ఎందుకంటే నేను నిన్ను నా బిడ్డగా చేసుకోవాలనుకుంటున్నాను. That's number one. అది మొట్టమొదటి విషయం. Freedom through relationship. సంబంధం ద్వారా స్వాతంత్ర్యం. Now we need to ask ourselves. ఇప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. We are born again. మనం తిరిగి జన్మించాం. Most of us here. ఇక్కడ చాలా మంది And we come into the presence of God. దేవుని సన్నిధిలోకి మనం వస్తాం. And we pray. ప్రార్థన చేస్తాం. Using so many phrases and words. ఎన్నో గొప్ప పదాలు వాడి ప్రార్థనలు చేస్తాం. Great adjectives. గొప్ప విశేషణాలు ఉపయోగిస్తాం. But how does your heart respond when you come into the presence of God? అయితే దేవుని సన్నిధిలోకి నువ్వు వచ్చినప్పుడు నీ హృదయం ఎలా స్పందిస్తుంది? Is your heart really thrilled to come into the presence of God and call him Abba Father? దేవుని సన్నిధిలోకి వచ్చి నేను దేవుని నాయన తండ్రి అని పిలిచేటువంటి ఆ యొక్క ఆతురత నీ హృదయంలో ఉంటుందా? If we are not really enjoying, cherishing that relationship with God, దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని నిజంగా మనము సంతోషంగా దాన్ని సంబరం చేసుకోలేకపోతే, then we have misunderstood the word freedom. అప్పుడు మనం స్వాతంత్రం అనే పదాన్ని అపార్థం చేసుకున్న వారు అవుతాం. Like a little child, ఒక చిన్న బిడ్డలాగా, a kid just started walking. అప్పుడే నడక నేర్చుకుంటున్నటువంటి ఒక పసిబిడ్డ, when it sees her father or mother, ఆ బిడ్డ తన తల్లినో తండ్రినో చూసినప్పుడు how she comes running to the parent, ఆ తల్లిదండ్రుల దగ్గరికి అలాగా పరుగున ఎలా వస్తుందో, and falls into the lap of her parent. తన తల్లి యొక్క ఒడిలోకి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఎంతగా పడుతుందో. Do we have that desire? అలాంటి కోరిక మనలో ఉందా? If that is not there, then we have misunderstood the freedom. ఒకవేళ ఆ కోరిక లేకపోతే ఈ స్వాతంత్రాన్ని మనం అపార్థం చేసుకున్నాం. Many of us are carrying the burden of religiosity, being spiritual, being upright, and then being, don't do this, don't do that. No, God is talking about a relationship. మనలో చాలా మంది మీ మతపరమైనటువంటి ఆ ఉద్దేశంలో అది చేయొద్దు ఇది చేయొద్దు అనేటువంటి ఆ విధమైనటువంటి భారం కిందనే నలిగిపోతున్నాం, కానీ దేవునితో ఆ సంబంధాన్ని మనం కలిగి ఉండడం లేదు. I am not saying we have the license to do everything. మనము ఏదైనా చేయడానికి మనకు స్వాతంత్రం లైసెన్స్ ఉందని నేను చెప్పడం లేదు. But our spiritual life is to enjoy God. అయితే మన ఆత్మీయ జీవితము దేవునిని అనుభవించాలి, ఆనందించాలి. Enjoy our Father. మన తండ్రితో ఆ సంబంధాన్ని మనం ఆనందించాలి. What is the test? ఏంటి దానికి పరీక్ష? How do I know if I am really enjoying God? దేవుని సన్నిధిని నేను నిజంగా ఆనందిస్తున్నాను అనడానికి ఏంటి ఆ పరీక్ష? Examine what I do is I examine my prayer list. నేను ఎలా పరీక్షించుకుంటానని నా ప్రార్థన జాబితాని చూస్తాను ఒకసారి. Each time I get into the prayer time, నేను ప్రతిసారి ప్రార్థనలోకి వెళ్ళిన ప్రతిసారి what is the percentage of my prayer requests which tell God that I want to know you? నా ప్రార్థనా జాబితాలో ఎంత శాతము దేవా నిన్ను గురించి నేను తెలుసుకోవాలి అనే జాబితా ఎంత ఉంది? Or is my list only filled with requests and what are those called, prayer requests, so-called prayer requests about this people, that people, my needs, this needs, that needs? లేకపోతే నా ప్రార్థన జాబితా నిండా కూడా ప్రార్థన అవసరతలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాళ్ళ అవసరాల గురించి వీళ్ళ అవసరాల గురించే ఉన్నాయా? Often I get ashamed of my prayer life. చాలా తరచుగా నా ప్రార్థన జీవితం గురించి నాకు సిగ్గేస్తుంది. Most of the time when we get into the presence of God, we only ask for this thing, that thing. మనం ఎక్కువ సార్లు దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడల్లా కూడా దానికోసం దీనికోసమే అడుగుతూ ఉంటాం. Paul understood this relationship, so he says, my one single aim in life is to know him. పౌలు ఈ సంబంధాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి తన జీవితంలో ఏకైక కోరిక ఆయనను ఎరుగుటయే అని చెప్పాడు. So the freedom that God gives is a freedom that leads us into a relationship. కనుక దేవుడు ఇచ్చేటువంటి స్వాతంత్రము దేవునితో సంబంధంలోకి మనల్ని నడిపిస్తుంది. And second aspect of this freedom, ఈ స్వాతంత్రంలో ఉన్నటువంటి రెండవ అంశం, how do we get into this relationship? ఈ సంబంధంలోకి మనం ఎలా వస్తాము? Verse 5. 5వ వచనము. It talks about redemption. అక్కడ విమోచనము అనే మాట గురించి చెప్తా ఉంది. Redemption is the word which is heavily loaded. ఈ విమోచన అనేటువంటి పదంలో ఎంతో భావం ఉంది. It's actually a marketplace word. ఇది వాస్తవానికి మార్కెట్, సంతకు సంబంధించినట్లు మార్కెట్ కి సంబంధించిన పదం. The original word is apollotrosis.
ఒరిజినల్ మూల భాషలో అపోలోట్రోసిస్ అనేటువంటి పదం వాడారు. The meaning is paying ransom and setting free. దానికి అర్థం ఏంటంటే దానికి ఒక క్రయధనం చెల్లించి దాన్ని స్వతంత్రం చేయడం. That is what exactly Jesus did for us. అది సరిగ్గా యేసయ్య మనకు అదే చేశాడు. What did he do? ఆయన ఏం చేశాడు? Those days when Paul was alive, this used to be happening in the market. పౌలు బ్రతికున్న రోజుల్లో మార్కెట్ లో ఇదే జరుగుతూ ఉండేది. People were brought like cattle. మనుషుల్ని పశువుల్లాగా కొనుక్కునేవాళ్ళు. People who were in bondage. చెరలో ఉన్నటువంటి మనుషులు. And they were made to stand on a high pedestal. వాళ్ళని అక్కడ పెద్ద ఎత్తు పీట మీద నిలబెట్టేవాళ్ళు. Naked. నగ్నంగా నిలబెట్టేవాళ్ళు. And without any honor or dignity. ఏ విధమైనటువంటి హుందాతనం కానీ గౌరవం లేకుండా నిలబెట్టేవాళ్ళు. Chains around their bodies. వాళ్ళ చుట్టూ కూడా బంధకాలు, చైన్స్ ఉండేవి. And with a price on their head. ఆ సంఖ్యలతోటి వాళ్ళ నెత్తి మీద ఒక వెల ఉండేది. That's what exactly Satan did to us. సాతానుడు కూడా సరిగ్గా అదే చేశాడు మనకి. He took away all our dignity. మనకున్నటువంటి గౌరవాన్ని అంతా కూడా తీసివేశాడు. He cancelled our honor. మనకున్నటువంటి గౌరవాన్ని, మర్యాదనంతా కూడా తొలగించేశాడు. And he made us shameful, and he made us stand in the market and for sale. మనల్ని సిగ్గు, అవమానం పాలు చేసి మనల్ని సంతలో నిలబెట్టాడు అమ్మకానికి. Jesus came and paid the price for our value. యేసయ్య వచ్చి మన వెలను చెల్లించాడు. That is what Paul is talking about. పౌలు ఇక్కడ అదే మాట్లాడుతూ ఉన్నాడు. That leads us into adoption and calls us his children. అది మనల్ని దత్తతలోనికి తీసుకొచ్చి మనము ఆయన పిల్లలమవుతున్నామని చెప్తుంది. Number one, freedom through relationship. మొట్టమొదటిగా సంబంధం ద్వారా స్వాతంత్ర్యము. That relationship comes only through redemption. ఆ సంబంధం అనేటువంటిది కేవలం విమోచన ద్వారానే వస్తుంది. Freedom through redemption. విమోచన ద్వారా స్వాతంత్ర్యము. If you have not experienced that redemption, ఆ విమోచన నీవు ఇంకా అనుభవించకపోతే, you can never understand the freedom that God gives you. దేవుడు అనుగ్రహించే ఆ యొక్క విమోచనను నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. Therefore, if you want to understand this freedom, ఆ స్వాతంత్రాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే, it's better you experience that redemption as quickly as possible. వీలైనంత తొందరగా ఈ విమోచన అంటే ఏంటో నువ్వు అర్థం చేసుకోవాలి. One, relationship. ఒకటి సంబంధము. Number two, redemption. రెండవది విమోచన. Number three, మూడవది very interesting verse. చాలా ఆసక్తికరమైన వచనం. Verse 9 onwards. 9వ వచనం నుండి 8 and 9. 8, 9. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూలపాఠముల తట్టు మరలా తిరుగునేలా. This is very interesting verse. ఇది చాలా ఆసక్తికరమైన వచనం. Paul is very I don't know how to put it. Paul is very intelligent guy. పౌలు చాలా తెలివైనడండి. You know what he was trying to say here? ఇక్కడ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు తెలుసా? Usually we talk about salvation as knowing God. సహజంగా మనం రక్షణ అంటే దేవుణ్ణి తెలుసుకోవడం అని చెప్తాం. Do you know God? నీకు దేవుడు తెలుసా? Do you know Jesus Christ? నీకు యేసుక్రీస్తు తెలుసా? But Paul is talking about something different here. కానీ పౌలు ఇక్కడ వేరే విషయం మాట్లాడుతున్నాడు. All these days you did not know God. ఈ అంతకు ముందంతా కూడా మీకు దేవుడు అంటే తెలియదు. But now you know God. ఇప్పుడు మీకు దేవుడు తెలుసు. But most important is known by God. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని చేత మీరు ఎరగబడినటువంటి వాడు. Wow, this is a contradiction, right? ఇది చాలా పరస్పర విరుద్ధమైంది. How do I know God and God doesn't know me? నేను దేవుణ్ణి తెలుసుకోవడం ఏంటి, దేవునికి నా గురించి తెలియకపోవడం ఏంటి? If God doesn't know me, how can he be God? నా గురించి దేవునికి తెలియకపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు? This is interesting. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. Paul talks about a freedom that makes us know God and known by God. పౌలు ఎలాంటి స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాడంటే దేవునిని తెలుసుకోవడము, దేవుని చేత తెలుసుకోబడడం గురించి మాట్లాడుతున్నాడు. What does it mean to be known by God? దేవుని చేత తెలుసుకోబడడం అంటే దాని అర్థం ఏంటి? You must remember that verse in Matthew chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉన్న వచనం మీకు గుర్తుండి ఉంటుంది అనుకుంటారు. Do you remember Jesus says to some people, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కొంతమందితో యేసు ప్రభువారు ఎలా చెప్పారు గుర్తుందా? Oh, we did prophesy in your name, we did heal people in your name, we did cast out demons in your name. నీ నామములో మేము ప్రవచనాలు చెప్పలేదా? మీ నామములో దయ్యములు వెళ్ళకొట్టలేదా? మీ నామములో మేము స్వస్థతపరచలేదా? What does Jesus say to them? యేసు ప్రభువారికి ఏం చెప్పాడు? Hello? ఏం చెప్పాడండి?
See, we usually work among the youth. మేము ఈ యవనస్తుల మధ్య పనిచేస్తూ ఉంటాం. Usually young people are very active. సహజంగా యవనస్తులు చాలా చురుగ్గా ఉంటారు. In fact, proactive. వాస్తవానికి ఇంకా అతిగా చురుగ్గా ఉంటారు వాళ్ళు. And once we ask a question, they quickly answer. ఒకసారి మనం ప్రశ్న అడిగితే చాలు వెంటనే జవాబు చెప్పేస్తారు వాళ్ళు. And now I see all young people here. ఇక్కడ నేను చాలా మంది యవనస్తులు చూస్తున్నాను. Forget about your age. మీ వయసు ఎంతో మర్చిపోండి. Even if you were born before India got independence, మీరు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు పుట్టినా సరే, I still try to look at you as a 17-year-old. మిమ్మల్ని ఇప్పటికి కూడా 17 ఏళ్ల వయసు వాళ్ళే అన్నట్టుగా నేను So please answer. కాబట్టి జవాబు చెప్పాలి మీరు. What does Jesus say to those people? యేసు ప్రభు వాళ్ళతో ఏం చెప్పాడు? I never knew you. మీరెవరో నాకు తెలియదు. How is that possible? ఎలా సాధ్యం ఉండేది? John Christopher standing here preaching the gospel and preaching the word of God, and yet Jesus says, John, I never knew you. జాన్ క్రిస్టోఫర్ ఇక్కడ నిలబడి గంభీరంగా ప్రసంగాలు చేస్తా ఉంటే యేసు ప్రభు వారు వచ్చి జాన్ నువ్వెవడో నాకు తెలియదు అంటే, Prophesying, healing, I am sure that doesn't take place here. ప్రవచనాలు, స్వస్థతలు అలాంటివి ఇక్కడ జరగవు అనుకుంటున్నాను. So let me bring into context. ఒక్కసారి ఈ సందర్భంలోకి వద్దాం. We, the evangelical, Bible believing, true to the gospel, Christian leaders, if God says, I don't know you. మనం ఎవాంజలికల్స్ అని చెప్పుకుంటూ బైబిల్ నమ్మేవాళ్ళం అని చెప్పుకుంటూ ఇన్ని ఉన్నటువంటి మనల్ని గురించి నువ్వెవరో నాకు తెలియదని యేసు ప్రభు చెప్తే, we are the leaders of that church. మనం ఆ సంఘానికి నాయకులం. We are very regular attendants in this church. సంఘానికి మనం క్రమం తప్పకుండా వస్తుంటాం. Daily quiet time. ప్రతిరోజు క్వైట్ టైం చేసుకుంటాం. Number of hours in prayer. అన్నో గంటలు ప్రార్థనలు గడుపుతాం. Fasting prayer. ఉపవాస ప్రార్థనలు చేస్తాం. Bible studies. బైబిల్ స్టడీలు ఉంటాయి. After all that, ఇవన్నీ చేసిన తర్వాత, is there a chance that Jesus tell me that I never knew you? యేసయ్య ఆ రోజు వచ్చి నువ్వెవడో నాకు తెలియదు అని చెప్పే అవకాశం ఉందంటారా? Paul is exactly saying that. పౌలు సరిగ్గా అదే చెప్తున్నాడు. Knowing God is not enough. దేవుణ్ణి తెలుసుకోవడం సరిపోదు. Make sure that you are known by God. నీవు దేవుని చేత తెలుసుకోబడడం అనేది అవసరం అనేది గుర్తించాలి. What does it mean? దాని అర్థం ఏంటి? Why did those people who prophesied, healed, cast out demons miss the bus? ఎందుకు ఆ విధంగా దయాలు వెళ్ళగొట్టిన వాళ్ళు, స్వస్థపరిచిన వాళ్ళు, ప్రవచనాలు చెప్పిన వాళ్ళు ఎందుకు తప్పిపోయారు? How do we understand this? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? We knew his name. మనకు ఆయన పేరు తెలుసు. We know his power. ఆయన శక్తి తెలుసు మనకు. But yet he says, I knew you not. అయితే ఆయన అంటున్నాడు నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు. This is the two-dimensional word called revelation. దీన్నే మనము రెండు కోణాల్లో చూడాల్సినటువంటి బయలుపాటు అంటారు, ప్రత్యక్షత అంటారు. Freedom through revelation. ఈ ప్రత్యక్షత ద్వారా కలిగే స్వాతంత్ర్యము. A revelation that reveals God to us. దేవుణ్ణి మనకు బయలుపరిచేటువంటి ప్రత్యక్షత. That revelation not only reveals God to us but reveals us to God. ఆ ప్రత్యక్షత దేవుణ్ణి మనకు బయలుపరచడం మాత్రమే కాకుండా నా గురించి దేవునికి బయలుపరుస్తుంది. I understand it this way. ఈ విధంగా నేను దీన్ని అర్థం చేసుకుంటాను. How does God know me? దేవుడు నన్ను ఎలా తెలుసుకుంటాడు? What does it mean? దాని అర్థం ఏంటి? It means simply this to me. దాని అర్థం ఇదే. Whatever I do, నేనేం చేసినా, however I live, ఎలా బ్రతికినా, whatever I understand from the word of God, దేవుని వాక్యంలో నుంచి నేను ఏ విధంగా అర్థం చేసుకున్నా, that carries the attestation of God. దాని మీద దేవుని ఆమోదముద్ర పడుతుంది. That is the question. అదే ప్రశ్న. Is my life attested by God? నా జీవితం మీద దేవుని ఆమోద ముద్ర ఉందా? My Christian leadership, is it attested by నా God? క్రైస్తవ నాయకత్వం మీద దేవుని ఆమోద ముద్ర ఉందా? My preaching, is it attested by నా God? ప్రసంగాల మీద దేవుని ముద్ర ఉందా? My decisions, are they attested by God? నా నిర్ణయాలను దేవుడు ఆమోదిస్తున్నాడా? My business dealings, are they attested by God? నా వ్యాపార లావాదేవీలను దేవుడు ఆమోదిస్తున్నాడా? My lust for money and comforts and luxuries, is it attested by నా God? డబ్బు పట్ల లేకపోతే సుఖ సౌఖ్యాల పట్ల నాకున్నటువంటి వ్యామోహాన్ని మీద దేవుడు ఆమోదం ఉందా? How I relate to my brother in the church, is it attested by God? సంఘంలో నా సహోదరుడితో నేను ఎలా సంబంధం కలిగి ఉంటున్నానో దాని మీద దేవుని It's ముద్ర ఉందా? not enough to just sing spiritual songs. ఇక్కడ ఆత్మ సంబంధమైన పాటలు పాడితే చాలదండి. It's not enough to speak such a spiritual jargon that no one understands. ఎవరికి అర్థం కాని ఆత్మ సంబంధమైనటువంటి భాష జాలం మాట్లాడితే సరిపోదు. Question is, ప్రశ్న ఏంటంటే, what are you when nobody is looking at you?
నీ గురించి ఎవరు లేనప్పుడు నీవు ఏమై ఉన్నావు? How many people did you deceive in the name of ministry? పరిచర్య పేరిట నీవు ఎంతమందిని మోసం చేశావు? How many people did you hurt in the name of ministry? పరిచర్య పేరిట ఎంతమందిని నువ్వు గాయపరిచావు? How many people did you hurt and you were not conscious of that? ఎంతమందిని గాయపరిచి ఆ సంగతి కూడా తెలియకుండా నువ్వు నటిస్తున్నావు? How does God know us? దేవుడు మన గురించి ఏం తెలుసుకుంటున్నాడు మనల్ని? We are such thick-skinned believers that we do not even know that we are hurting God. దేవుణ్ణి కూడా గాయపరుస్తున్నామంత అనంత జ్ఞానం లేనటువంటి, చర్మం మందగించిపోయినటువంటి వారు. We are slaves to our understanding of God rather than God's understanding of us. దేవుడు మన గురించి ఏం తెలుసు, మన గురించి ఆయనకి ఏం తెలుసు అనే దానికంటే కూడా దేవుని గురించి మనకేం తెలుసు అనే దానికే మనం బానిసలం అయిపోయాం. I'm sorry, brothers and sisters. If I get emotional, please forgive me. దయచేసి నన్ను క్షమించాలి ఇలా మాట్లాడుతున్నాను. This is what troubles me all the time about my life. నా జీవితం గురించి నన్ను ఎప్పటికీ బాధ పెట్టేది ఇదే. Am I really conscious of God's dealing with me? దేవుడు నా గురించి చేసేటువంటి విషయాల గురించి నేను తెలుసుకొని ఉంటున్నానా? Is my spirituality and my Christianity, my religiosity and my leadership qualities, are they becoming God to me? నా యొక్క ఆత్మీయత కావచ్చు, నా యొక్క క్రైస్తవ నాయకత్వం కావచ్చు, నాకున్నటువంటి బాధ్యతలు ఏవైనా కానీ అవే నాకు దేవుడు అవుతున్నాయా? Is my biblical knowledge becoming God to me? నాకున్నటువంటి వాక్యానుసారమైన జ్ఞానమే నాకు దేవుడు అయిపోతుందా? Paul is talking about a revelation that not only makes you know God, but that makes you known by God. పౌలు ఎలాంటి ప్రత్యక్షత గురించి మాట్లాడుతున్నాడంటే అది నీకు దేవుని గురించి నీకు తెలియడం మాత్రమే కాదు, నీ గురించి కూడా దేవునికి తెలిసేటువంటి ప్రత్యక్షత అది. That is freedom life. అది స్వాతంత్రంతో కూడిన జీవితం అంటే. True freedom is knowing God and known by God. నిజమైన స్వాతంత్రం అంటే దేవుణ్ణి తెలుసుకోవడము, దేవుని చేత తెలుసుకొనబడటము. True freedom is a life that is accepted by God and approved by God. నిజమైనటువంటి స్వాతంత్రం ఏంటంటే దేవుని చేత అంగీకరించబడి దేవుని చేత ఆమోదం పొందడం. Freedom through relationship. సంబంధం ద్వారా స్వాతంత్రం. Freedom through redemption. విమోచన ద్వారా స్వాతంత్రం. Freedom through revelation. ప్రత్యక్షత ద్వారా స్వాతంత్రం. When we sit in the presence of God, మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు with the book of God open before us, దేవుని గ్రంథం మన ఎదుటగా తెరవబడి ఉన్నప్పుడు what does that reveal to us? అది మనకు ఏమి బయలుపరుస్తా ఉంది? What does that reveal to you and me? అది నీకు నాకు ఏం బయలుపరుస్తా ఉంది? Does that peel away each layer of our spiritual life day by day? మన ఆత్మ సంబంధమైన జీవితం మీద ఒక్కొక్క పొరను రోజు రోజు తొలగిస్తుందా? Or are we coming under the carpet of spirituality day by day? లేకపోతే ఆధ్యాత్మికత అనేటువంటి ఆ యొక్క తెర కిందకి మనం రోజు రోజుకి వచ్చేస్తున్నామా? It is deception. అది మోసం. It is deception. ఇది మోసం. Finally, చివరిగా this is pre-freedom experience. ఇది స్వాతంత్రానికి ముందున్నటువంటి అనుభవం. If we are really free, మనం నిజంగా స్వతంత్రులం అయితే this freedom leads us to a process called restoration. ఈ స్వాతంత్రం అనేటువంటిది ఒక పునరుద్ధరించబడేటువంటి ఒక ప్రక్రియలోనికి నడిపిస్తుంది. I said verse 1 is sandwiched between these two experiences. ఈ రెండు అనుభవాల మధ్య మొదటి వచనం ఇమిడి ఉంది లేక నలిగిపోతుంది అని చెప్పాను నేను. And the other side of this freedom is, ఈ స్వాతంత్రానికి అవతల వైపు ఏముందంటే, is written in chapter 5 verses 21, 22, 23. 5వ అధ్యాయము 20, 21, 22 వచనాల్లో మనం చూస్తాం. We see that is the post freedom life. అది స్వాతంత్రం పొందిన తర్వాత జీవితం గురించి మాట్లాడుతుంది. We all know Gandhi said, గాంధీ గారు ఇలా చెప్పారని మనందరికీ తెలుసు. India is free but not Indians. ఇండియా, భారతదేశం స్వతంత్రాలైంది కానీ భారతీయులు ఇంకా స్వతంత్రులు కాలేదు. I believe Paul is also talking about that. బహుశా పౌలు గారు కూడా ఇదే మాట్లాడుతున్నారేమో. What does it mean Indians getting free, setting free?
భారతీయులు ఇంకా స్వతంత్రులు కాలేదు అంటే దాని అర్థం ఏంటి? What does it mean Christians set free? క్రైస్తవులు స్వాతంత్రం పొందడం అంటే దాని అర్థం ఏంటి? We already know God. మనకి దేవుడు తెలుసు, We have the revelation. ఆ ప్రత్యక్షత మనకుంది, We have the redemption. మనకు విమోచన ఉంది, We have the relationship. ఆ సంబంధం కూడా మనకుంది. But here comes the actual freedom life. అయితే అసలు స్వాతంత్ర జీవితం అంటే ఇలా ఉంటుంది, It's like this. ఇలా ఉంటుంది ఇది. If this building is occupied by someone, not the owner, ఓనర్ కాకుండా ఎవరైనా కూడా ఈ బిల్డింగ్ ని ఆక్యుపై చేస్తే, ఏమంటాం దాన్ని? కబ్జా చేస్తే, If this building is kabzafied by someone, ఎవరైనా ఈ బిల్డింగ్ ని వాళ్ళు కబ్జా చేసేస్తే, once the owner comes and gets this back, or the owns it back, ఆ ఓనర్ వచ్చిన తర్వాత కబ్జాదారుడి నుంచి ఈ బిల్డింగ్ ని మరలా తాను తీసేసుకుంటే what does he do? ఏం చేస్తాడు అతను? The window is broken, అదిగో కిటికీ పగిలిపోయింది, and what is that? What the whitewash is gone. దానికి వేసిన సున్నం అంతా కూడా పోయింది, There are some cracks in the pillars. పిల్లర్స్ కింద క్రాక్స్ వచ్చేసాయి, పగుళ్ళు వచ్చాయి. Once the owner comes in, ఆ ఓనర్ లోపలికి వచ్చిన తర్వాత what does he do? ఏం చేస్తాడు? అది Okay, let it be like this. Will he say like that? ఇలాగే ఉండని అని అంటాడా? What does he do? ఏం చేస్తాడండి? ఏమండి? Repairs. రిపేర్లు చేస్తాడు. That's what Paul is talking about here. ఇక్కడ పౌలు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు, Restoration. పునరుద్ధరణ గురించి మాట్లాడుతున్నాడు. It is not enough to get rid of sin and the punishment of sin, పాపం నుంచి, పాపపు శిక్ష నుంచి తప్పించుకోవడం సరిపోదండి. but now comes a new process called restoration. We call it sanctification. ఇప్పుడు మనము పునరుద్ధరణ లేక దానినే మనం పరిశుద్ధపరచబడుట అని మాట అంటాం. What is that restoration? ఆ పునరుద్ధరణ అంటే ఏంటి? Life under the Spirit. ఆత్మ అధీనంలో ఉన్న జీవితం, Spirit controlled life, ఆత్మ నియంత్రణలో ఉన్నటువంటి జీవితం, Spirit filled life, ఆత్మ పూర్ణులైనటువంటి జీవితం, the life that brings forth the fruit of the Spirit. ఆత్మ ఫలాన్ని ఫలించేటువంటి జీవితం. Now, how do I know I'm really living in freedom? నేను నిజంగా స్వాతంత్రంలో జీవిస్తున్నానని నాకు ఎలా తెలుస్తుంది? In the freedom that Christ gives me. దేవుడు క్రీస్తు నాకు అనుగ్రహించేటువంటి స్వాతంత్రం, The freedom that Christ gives me is not just about getting away from the sin and the punishment of sin. క్రీస్తు నాకు అనుగ్రహించే స్వాతంత్రం కేవలం పాపం నుంచి, పాపపు శిక్ష నుంచి తప్పించుకునేదే మాత్రమే కాదు. Every year once I mean from passing from December 31st to January 1st. డిసెంబర్ 31 నుంచి జనవరి 31 తారీఖు వరకు వచ్చే లోపు I want to test myself with these standards. ఈ ప్రమాణాలతో నన్ను నేను పరీక్షించుకోవాలనుకుంటాను. Am I really growing in the fruit of the Spirit? నేను నిజంగా ఆత్మ ఫలంలో ఎదుగుతున్నానా? You see, my spirituality cannot be measured by the messages I give. నా ఆత్మీయత అనేటువంటి దాన్ని నేను ఇచ్చే ప్రసంగాలను బట్టి కొలవలేం. My spirituality cannot be measured by the great service that do to this church. నేను నా ఆత్మీయతను నేను ఈ సంఘానికి చేసే సేవను బట్టి కొలవలేం. The true test of my faith and freedom life is verse 22. నాకు స్వాతంత్రము ఉన్నటువంటి, స్వేచ్ఛ ఉన్నటువంటి విశ్వాసానికి నిజమైన పరీక్ష ఏంటంటే 22వ వచనం. The 9 shades or the 9 tastes of the fruit of the Spirit. ఆత్మ ఫలములో ఉన్నటువంటి ఆ 9 రుచులు కలిగినటువంటి ఆత్మ ఫలం. What are those? ఏంటివి? ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. May I request you to do an exercise once you go back home? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న అభ్యాసం మీరు చేస్తారా? Please draw a graph. X-axis, y-axis. What do you call it, Dan? And the x-axis, y-axis? X is standing and y is sleeping, right? I mean horizontal and vertical, right? Is that the way? Y is straighter. Oh, X is. Sleeping. Oh, you know mathematics. Wonderful. X-axis and y-axis. ఈ రెండు మీరు గీతలు గీసుకోవాలి. ఒకటి ఎక్స్ నిలువు, ఇట్లా ఒకటి నిలువు గీత ఒకటి. టైం దేని మీద వేస్తారు? అడ్డమా నిలువా? యూజువల్లీ టైం. హారిజాంటల్ ఇస్ టైం. yes. Start from 0. సున్నాతో మొదలు పెట్టండి అడ్డ గీత మీద. What is that 0? ఏమిటా సున్నా అంటే? the date when I was born again. నేను తిరిగి జన్మించిన రోజు. And the vertical axis. నిలువు గీత.
Grade it 1 to 10. దాన్ని 1 నుంచి 10 వరకు అంకెలు వేయండి. Take one of these fruit of the spirit. ఈ ఆత్మ ఫలములో ఉన్నటువంటి ఒక దాన్ని తీసుకోండి. Love. ప్రేమ. Draw a graph. ఒక గ్రాఫ్ గీయండి. From day 1 of my salvation. నేను రక్షణ పొందిన మొదటి రోజు నుంచి. Today is 35 years. ఇప్పటికి 35 సంవత్సరాలు అయింది. Maybe 15 years. లేక 15 సంవత్సరాలు. Can you mark how that growth is happening in your life? నీ జీవితంలో ఆ ఎదుగుదల ప్రేమ అనే విషయంలో ఎలా ఎదుగావో ఇన్నేళ్లలో ఒకసారి దాని గీస్తావా? Which year you were really loving and which year you were very, very upset with people and hated some people? How many people? Can you draw a graph? ఏ సంవత్సరంలో నేను చాలా బాగా ప్రేమగా ఉన్నాను, అందరిని ప్రేమించాను, ఆ తర్వాత ఏ సంవత్సరంలో అందరితోటి నాకు కష్టం అయింది, ఎవరిని ప్రేమించలేకపోయాను, అందరిని బాధ పెట్టానని ఆ గ్రాఫ్ గీస్తారా? I am sure none of us will have a straight line, steady line, right? మనలో ఎవరికి కూడా ఒక చక్కగా గీత మనం గీసుకోలేం. Okay, maybe loving the Lord, straight line, maybe. దేవుని ప్రేమించే విషయంలో ఈ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇంత బాగా ఎదిగాను అనుకోవచ్చు. How about loving your wife? మీ భార్యని ప్రేమించే విషయం ఎంత దూరం ఉంటుంది? How about loving that person whom you hate in the church? సంఘంలో అతను అంటేనే నాకు అసహ్యం అనుకునే వ్యక్తిని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? I am sure, I don't know if I can say this. Sometimes, I feel like my graph is in circles. కొన్నిసార్లు నా గ్రాఫ్ గీస్తా ఉంటే ఇట్లా రౌండ్ లో వస్తా ఉంటాయి. గుండ్రగా తిరుగుతూ ఉంటాం అక్కడే. No growth. ఎదుగుదల ఉండదు. Freedom that Christ gives takes us on a journey of restoration. క్రీస్తు అనుగ్రహించే స్వాతంత్రము మనల్ని పునరుద్ధరణ అనేటువంటి ప్రయాణంలో తీసుకెళ్తుంది. Do you know what is the ultimate point of growth? ఎదుగుదలకు అంతిమ లక్ష్యం ఏంటో తెలుసా? Verse 23. 23వ వచనం. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. I like the first part of verse 23. 23వ వచనం మొదటి భాగం నాకు ఇష్టం. That always challenges me. అది ఎప్పుడు నన్ను సవాల్ చేస్తుంది. A life beyond law. ధర్మశాస్త్రానికి మించినటువంటిది. A life beyond the law of people. మనుషులు నియమించేటువంటి నియమాలకు మించినటువంటిది. Law is good. ధర్మశాస్త్రం మంచిదే. Law abiding Christian is good. Law abiding Christian is good. చట్టపరంగా ధర్మశాస్త్రానుసారంగా ఉండే క్రైస్తవుడు మంచిదే. No, not just dharma shastram, it is about general law. చట్టానికి సంబంధించినటువంటిది కూడా. That means we don't commit any mistake. దాని అర్థం ఏంటంటే మనం ఎలాంటి తప్పులు పొరపాట్లు చేయం. We live by the law. మనం చట్టపరంగా చట్టాన్ని అనుసరించి జీవిస్తాం. Law of the land. ఈ దేశ చట్టాలని గౌరవిస్తాం. Laws of this church. ఈ సంఘానికి ఉన్నటువంటి నియమాలు పాటిస్తాం. We are very disciplined. మనం ఎంత క్రమశిక్షణ కలిగి ఉంటాం. Nobody can find fault with me according to the law. చట్టం ప్రకారం నాలో ఎవడు కూడా ఏ పొరపాటు వేలెత్తి చూపలేడు. We are so happy that we are living that kind of life. అలాంటి జీవితం జీవిస్తున్నందుకు మనకు చాలా సంతోషంగా ఉంటుంది. But Paul says, కానీ పౌలు అంటున్నాడు, if you are living by freedom life, మీరు స్వాతంత్రంతో కూడిన జీవితంలో జీవిస్తా ఉంటే, freedom that Christ gives, క్రీస్తు అనుగ్రహించే స్వాతంత్రంలో జీవిస్తుంటే, freedom that takes you on the path of restoration, పునరుద్ధరణ మార్గంలోగా నిన్ను తీసుకెళ్లే స్వాతంత్రంలో నువ్వు జీవిస్తుంటే, you will live beyond the law. నీవు చట్టానికి అతీతంగా చట్టాన్ని మించి జీవిస్తావు. No law can find any fault with your life. నీ జీవితంలో ఎలాంటి పొరపాటు కూడా ఏ వేలెత్తి చూపలేదు ఏ చట్టం కూడా. Not just finding fault. కేవలం పొరపాట్లు చూపించడమే కాదు. The law cannot reach your life. ఆ చట్టము నీ జీవిత ప్రమాణాన్ని అందుకోలేదు. Is it really possible? అది నిజంగా సాధ్యమంటారా? I give you one example and close. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. In 2006, I went to Sri Lanka on an assignment. 2006 సంవత్సరంలో ఒక అసైన్మెంట్ మీద శ్రీలంక వెళ్ళాను నేను. And I'm not really sure 2006 or 2007. I was in my hotel room. నేను అప్పుడు హోటల్ గదిలో ఉన్నాను. There was news item coming on television. టీవీలో ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. There was a big leader in India in the party of BJP. His name was
Pramod Mahajan. బీజేపీ పార్టీకి చెందినటువంటి ఒక పెద్ద నాయకుడు, ఆయన పేరు ప్రమోద్ మహాజన్. He was next to LK Advani at that time. ఆ రోజుల్లో ఎల్కే అద్వానీ గారి తర్వాత అంత స్థానంలో ఉన్నటువంటి ఆయన. That day the news item was Pramod Mahajan's younger brother came home and shot him. ఆ రోజున వార్త ఏంటంటే ప్రమోద్ మహాజన్ తమ్ముడు ఇంటికి వచ్చి ఆయన్ని కాల్ చేశాడు. There was a fight, argument between the brothers, and then the younger brother shot the elder brother. అన్నదమ్ముల మధ్య ఏదో గొడవ వచ్చినట్టుంది, ఇద్దరు వాదులాడుకున్నారు. ఆ తర్వాత తమ్ముడు అన్నని కాల్ చేశాడు. The story was going on like this. ఈ విధంగా ఆ కథ గురించి చెప్తా ఉన్నారు. It seems Pramod Mahajan's parents died at an early age. ప్రమోద్ మహాజన్ వాళ్ళ తల్లిదండ్రులు చాలా పిల్లలు చిన్న వయసులో ఉండగానే వాళ్ళు చనిపోయారు. So Pramod Mahajan, being the eldest brother, ప్రమోద్ మహాజన్ పెద్దవాడు కాబట్టి he brought up his younger siblings with love and care. తన తమ్ముళ్ళని చెల్లెళ్ళని చాలా ప్రేమగా వాళ్ళని పెంచుకున్నాడు. Pramod Mahajan became a national leader. ప్రమోద్ మహాజన్ ఇప్పుడు జాతీయ స్థాయి నాయకుడు అయ్యాడు. And this younger brother had some dispute with him, and he came and finally he shot him. ఈ తమ్ముడికి అన్నతోటి ఏదో గొడవ ఉంది, ఇంటికి వచ్చాడు, గొడవ వాదులాడుకుని దెబ్బలాడుకున్నారు, ఆయన కాల్ చేశాడు. He was in a serious condition in the hospital. హాస్పిటల్లో సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. He died after 3-4 days. 3-4 రోజుల తర్వాత ఆయన చనిపోయాడు. But when that thing has happened, the journalists went to Pramod Mahajan's wife. అయితే అది జరుగుతున్నప్పుడు ఈ జర్నలిస్టులు ప్రమోద్ మహాజన్ భార్య దగ్గరికి వెళ్ళారు. Sister-in-law, the eldest sister-in-law was like the mother in the family. పెద్ద ఆవిడ వదిన అనే ఆమె ఇంట్లో తల్లి లాంటిది. So the journalist asked her, జర్నలిస్టులు వెళ్ళి ఆమెను అడిగారు, what do you want us to do with this guy? వీడిని ఏం చేయమంటారండి మీరు, చెప్పండి అని అడిగారు. This elder brother brought him up. పెద్ద అన్నగారు పెంచాడు. But he was so ungrateful that today he shot him. వాడికి ఏమాత్రం కృతజ్ఞత లేకుండా ఈ రోజు సొంత అన్ననే కాల్చి వేశాడు. What do you want us to do? ఏం చేయమంటారు చెప్పండి. She said, punish him brutally. తన్ని తీవ్రంగా శిక్షించండి. When I heard that statement, ఆ మాట విన్నప్పుడు నేను I remembered few years ago, కొన్ని సంవత్సరాల క్రితం ఒక మాట గుర్తొస్తుంది. there was another lady who was questioned like this. కొన్ని సంవత్సరాల క్రితం ఇంకొక ఆవిడ కూడా ఇదే ప్రశ్న ఎదుర్కొంది. We all know that story. ఆ కథ మనందరికీ తెలుసు. That beautiful family, చాలా చక్కని కుటుంబం, Staines family, గ్రాహం స్టెయిన్స్ గారి కుటుంబం, came from Australia, ఆస్ట్రేలియా దేశం నుండి వచ్చారు. serving those lepers and those tribals in the remotest places. ఎంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి కుష్ఠరోగుల్ని కొండజాతి ప్రజలకి సేవలు చేస్తున్నారు. They were brutally burnt alive. ఎంతో దారుణంగా సజీవంగా కాల్చివేశారు. Father and 2 sons. తండ్రిని 2 కుమారుల్ని కాల్చివేశారు. All the Christians came on the roads. క్రైస్తవులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. Big organizations were taking out rallies. పెద్ద సంస్థలు ర్యాలీలు జరుపుతా ఉన్నారు. They were saying, we Christians do not have protection. Punish those culprits. క్రైస్తవులమైన మాకు భద్రత లేదు, క్షేమం లేదు, కాబట్టి వాళ్ళందరినీ కూడా శిక్షించండి అంటూ నినాదాలు చేశారు. These 3 bodies which were turned out to be charcoal, ఈ 3 దేహాలు నిలువున మరి సజీవంగా దహించి కాల్చివేయబడ్డాయి. those were brought to be buried in the grave. ఆ బాగా కాలిపోయినటువంటి ఆ దేహాలని తీసుకొచ్చి సమాధి చేయడానికి తీసుకొచ్చారు. The mother and the young girl were standing there. అక్కడ అమ్మ, చిన్న బిడ్డ, ఇంకొక పాప నిలబడి ఉంటున్నారు. That girl I think she was in 9th class at that time. అప్పుడు ఆ పాప 9వ తరగతి చదువుతుంది అనుకుంటాను. Everybody was crying looking at them. వాళ్ళని చూస్తూ అందరూ ఏడుస్తా ఉన్నారు. What about this girl? ఈ పాప ఏమవుతుంది? What is her future now? ఆమె భవిష్యత్తు ఇప్పుడు ఏమవుతుంది? Does she have any hope? ఆమెకి ఏమైనా నిరీక్షణ ఉందా, ఆశ ఉందా? Everybody was looking at that innocent girl and were crying. అందరూ కూడా అమాయకురాలైనటువంటి ఆ పాప వైపు చూస్తూ ఏడుస్తున్నారు. But at that time, అయితే ఆ సమయంలో this little girl ఈ చిన్న పాప caught hold of her mother's hand, ఆమె తల్లి చేయి పట్టుకొని, and she said something which all the people were really shocked of. అందరినీ నిర్ఘాంతపరిచేటువంటి ఒక మాట చెప్పింది అమ్మ. She said, "Mummy, let us sing a song." ఆ పాప ఏమందంటే, అమ్మ ఒక పాట పాడదామా అంది. "Mummy, let us sing a song." మమ్మీ ఒక పాట పాడదాం. And mother asked, "What song do you want to sing?" ఏం పాట పాడదాం అని తల్లి అడిగింది. That little girl said,
ఆ పాప ఏం చెప్పిందంటే, because he lives, I can face tomorrow. ఆయన సజీవుడు కనుక రేపటి దినాన్ని నేను ఎదుర్కోగలనని అర్థం ఇచ్చే పాట. On one side, the Christian leaders were on the roads carrying out rallies. ఒకవైపు క్రైస్తవ నాయకులంతా రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు చేస్తున్నారు. On the other side, all those people around them were looking at the child and they were crying, saying she has no hope. మరొక వైపేమో ఆ చిన్న బిడ్డ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆమెను చూస్తూ ఈ అమ్మాయి భవిష్యత్తు ఏమవుతుందో అని ఏడుస్తున్నారు. But from the heart of that little girl was coming out a song. కానీ ఆ చిన్న బిడ్డ హృదయంలో నుంచి ఒక పాట వస్తా ఉంది. How is it possible? ఎలా సాధ్యం? Then the journalist came to this lady, ఆ జర్నలిస్టులు ఈమె దగ్గరకు వచ్చినప్పుడు Gladys Staines, గ్లాడెస్ స్టెయిన్స్ గారి దగ్గరకు వచ్చారు. and they asked the same question. అదే ప్రశ్న ఆమెను కూడా అడిగారు. What do you want to do us? What do you want us to do with these culprits? ఈ ఈ నేరస్తుల్ని ఏం చేయమంటారు చెప్పండి అని అడిగారు. We all know. మనందరికి తెలుసు. She said, forgive them. క్షమించండి అని ఆమె చెప్పింది. When Pramod Mahajan's wife said, punish him brutally, దారుణంగా వీడిని శిక్షించండి అని ప్రమోద్ మహాజన్ వైఫ్ చెప్తే all over India, it was accepted as according to the law. భారతదేశం అంతా కూడా ఒప్పుకుంది, ఇది చట్టపరంగా సరైనదే అని ఒప్పుకున్నారు. But when Gladys Staines said, forgive them, అయితే గ్లాడెస్ స్టెయిన్స్ గారు ఆ నేరస్తుల్ని క్షమించండి అని చెప్తే India was shocked and the question was, how is it possible? భారతదేశం నిర్ఘాంతపోయింది, ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్న వచ్చింది. That is freedom in Christ. అదే క్రీస్తులో స్వాతంత్రం అంటే. The freedom that Christ gives you makes us live above the law. క్రీస్తు అనుగ్రహించే స్వాతంత్రం మనం చట్టానికి అతీతంగా జీవించే వాళ్ళనిగా చేస్తుంది. It is unfortunate that the church, the Christians in the church are fighting with one another shamelessly. క్రైస్తవ సంఘంలో ఈనాడు ఒకళ్ళతో ఒకళ్ళు కొట్లాడుకుంటున్నారు సిగ్గు లేకుండా. Selfishness is ruling. స్వార్థం రాజ్యం ఏలుతా ఉంది. Personal identity is the criteria for our existence in the church. ఈ రోజున సంఘంలో నా ఉనికి నా యొక్క వ్యక్తిగతమైనటువంటి గుర్తింపు మీద ఆధారపడి ఉంటుంది. Is this freedom? ఇదేనా స్వాతంత్రం అంటే? It is bondage to false religiosity. తప్పుడు మతానికి ఇది బంధకం లాంటి చెరలోనే ఉన్నట్టుగా ఉంటుంది. It is time that we show what is true freedom to this world. నిజమైనటువంటి స్వాతంత్రం ఎలా ఉంటుందో ఈ లోకానికి చూపించాల్సిన సమయం వచ్చింది. Freedom that comes from relationship. సంబంధం నుండి వచ్చేటువంటి స్వాతంత్రం. Freedom that sets us free by redemption. విమోచన ద్వారా మనల్ని స్వతంత్రులుగా చేసేటువంటి స్వాతంత్రం. Freedom that leads us into a life approved by God through revelation. ప్రత్యక్షత ద్వారా దేవుని ఆమోదంలోనికి నడిపించేటువంటి స్వాతంత్రం. Freedom that makes people get astonished at our life because of the restoration that takes place in our life. మన జీవితాల్లో జరిగేటువంటి పునరుద్ధరణను చూసి మనుషుల్ని లోకాన్ని నిర్ఘాంతపరిచేటువంటి స్వాతంత్రం. Come, let's ask God to lead us into that freedom. అలాంటి స్వాతంత్రంలోకి దేవా మమ్మల్ని నడిపించు అని ప్రభువుని అడుగుదాం రండి. Come, let's pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for your word. Thank you, Lord, for showing to us where we are bound. We pray that you lead us into true freedom. నిజమైన స్వాతంత్రం అని పలుకుతూ కేవలం మోసపూరితమైన బంధకాల్లోకి వెళ్ళిపోతా ఉన్నాం. ఈ ఉదయం మమ్మలను మీరు దర్శించారని మేము నమ్ముతా ఉన్నాం. క్రీస్తు యొక్క సారూప్యంలోనికి ఎదిగే ఆ స్వాతంత్రంలోనికి, ఆత్మ నడిపింపులో జీవించే ఆ స్వాతంత్రంలోనికి, లోకాన్ని అబ్బురపరిచే ఆ జీవితం జీవించగలిగినటువంటి ఆ స్వాతంత్రంలోనికి మమ్మల్ని నడిపించమని మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటాం. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనల్ని అట్టి స్వాతంత్రంలోనికి నడిపించునుగాక. ఆమేన్. Thank you. Thank you.